ఎందుకులే నీకు ఏసి బతుకు ఛీ! కొట్టానంటే గొక్కెట్టాడుతో యాదవా నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనా రెడ్డి. ఏంటా ఈరోజు వీడియోలో రామ్ లేయడం చూస్తున్నారా? సో మీరు కానీ మన పానీపూరి ఛాలెంజ్ వీడియో చూసినట్టయితే ఆ పానీపూరి ఛాలెంజ్లో నేను విన్ అయ్యాను, తను లూజ్ అయ్యారు. సో నేను చెప్పినట్టు రివెంజ్ ఛాలెంజ్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. లేట్ చేయకుండా ఎస్, మన ఆనవాయితీ ప్రకారం పొద్దున్నే లేస్తానే దుప్పట్లు మడత పెడతాం కాబట్టి బెడ్షీట్స్ మడత పెట్టిస్తానా. హౌ యు ఆర్ ఫీలింగ్? అట్లనే నా అది రివర్స్ వేస్తాను. ఏ రివర్స్ వేయద్దు. కొట్టానంటే గొక్కెట్టాడుతో యాదవా నీట్గా చేయాలి వర్క్స్ ఏది చేసినా. ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చు, నవ్వుతూ చేయాలి. గైస్ మేము ఇప్పుడే లేచాము, ఏమనుకోద్దని మా ముఖాలు చూసి. వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతాము. నవ్వుతూ ప్రతి పని నవ్వుతూ చేయాలి. నవ్వేదిరా ఫేస్లో. ఇప్పుడు చెప్పిన నవ్వుతూ ఫేస్లో నవ్వు ఉండాలా అని. కష్టపడతాను గైస్, నా మనసు ఒప్పుకోవడం లేదు చూడ్డానికి. కానీ మీతో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేపిస్తా అని చెప్పినా కాబట్టి ఖచ్చితంగా చేపిస్తా. పాపం గైస్, మా వాడు కష్టపడితే నేను చూడలేను గైస్. కానీ మనసులో చాలా ఆనందంగా ఉంది గైస్. నాకు చెప్పలేనంత సంతోషం ఉంది గైస్. నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. సో నెక్స్ట్ వచ్చేసి కసుదు ఒప్పిద్దాం మనమైతే. షాడిజం బాగా తోసానాడు గైస్. ఇట్లయితే రోజు ఏదో ఒక ఛాలెంజ్ పెట్టి నేనే విన్ అవుతా గైస్. నేను ఎత్తాను గైస్. పరకతో కుడతాడు గైస్ పెళ్ళాన్ని. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. చూడండి గైస్, పరకని అంత తీసేసినాడు. అది ఇది ఇచ్చి తొయ్యి. అట్లుంటది మరి. చూడండి గైస్, కావాలని అట్లయితే ఫస్ట్ నిన్ను తొయ్యాల ఎప్పుడో. కానీ తొయ్యకుండా ఇన్ని రోజులు ఎందుకు పెట్టినా? తోసేసిన గైస్ మన వాడు చెత్త. చూడండి గైస్, బట్టలు ఆరేపిస్తాను మనం. మీ ఫీలింగ్ ఏంటండి? సండే అనుకున్నా మరి ఛాలెంజ్ ఉడిపోతే అట్లనే ఉంటాయి మరి. వద్దే అనుకోలే. బిర్యానీ తిన్నాక డెజర్ట్ ఏం తినలేదు, చాలా టైం అయిపోయింది. అది కాక నాకు ఎట్లెట్లో ఉంది. సో కొంచెం చల్లగా ఏమన్నా తినాలి అనిపిస్తూ ఉందన్నమాట. అందుకే ఇప్పుడు మనమైతే ఐస్ క్రీమ్ తెప్పించుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, లేవండి స్క్రీన్లో కనిపించడం లేదండి శ్రీవారు. ఐ నీడ్ ఐస్ క్రీమ్. రివెంజ్ ఎంత అన్నా కానీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. బయటికి మన పెట్టిన ఐస్ క్రీమ్ షాప్లో ఎక్కడ పోయి తేవాలని అడుగుతాను. బయటికి పోయి ఓపిక లేదు. నాకు సంబంధంలే. ఆర్డర్ కరో పెట్టు గైస్. ఆర్డర్ అయితే డన్ గైస్. ఎస్ సాధించినాం.
రివెంజ్ ఛాలెంజ్ భాగంగా బట్టలు అయితే తీపిద్దాం మనము ఈ నగరాలతో తీసి అన్ని మడత పెట్టి ఎత్తిపెట్టు. ఐస్ క్రీమ్ వచ్చేలోపు బట్టలు అయితే మడత పెట్టిద్దాము. కదా మరి నేను వర్క్ చేసేటప్పుడు నువ్వు వర్క్ లేకపోయినా ఫోన్ చూసుకుంటా కిక్కి కిక్కి అని అవుతావే. మరి మాకెంత మండుతా ఉంటుంది ఆ పక్క వర్క్ చేస్తుంటే. తిరగదిప్పు టీ షర్ట్ అదే. ఎందుకులే నీకు ఈ ఏస్ బతుకు. చి ఎందుకులే నువ్వు బతుకుతావు. చి చి చి. చినుగుతుంది నీకు తినకుండా చూసుకో. మళ్ళీ చాలా ఆనందంగా ఉంది గైస్. కేవలం మీ వల్ల నా ఆనందాలన్నీ తీరుతున్నాయి గైస్. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ రుణపడి ఫైయింగ్ ఫర్ యూ గైస్. రుణపడి ఫైయింగ్ ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? డెలికేట్ గా హ్యాండిల్ చేయి. డెలికేట్ అంటే బట్టల నుండి దారపు పోగు కూడా బయటికి రాకూడదు. మడత పెడితే చిన్నగా కూడదు, దార పోగు కూడా బయటికి రాకూడదు. అట్లా పెట్టాలా. నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. సారీ జారిపోయింది. ఇలా ఇలా అండంలో జారిపోయింది. నాకు ఇది ఏ మాత్రం నచ్చడం లేదు గైస్. రివెంజ్ నాదో ఆయనదో అర్థం కావడం లేదు నాకు. గైస్ మన డెలివరీ అయితే వచ్చింది. థ్యాంక్స్ బ్రో. డెలివరీ రిసీవ్డ్. విల్ గివ్ టు అమ్మగారు చూద్దాం ఎలా ఏం చేస్తున్నారు. చూడండి గైస్, మన అమ్మగారిని చూడండి గైస్, ఎంత దర్జాగా, ఎంత ఆతృతగా, ఎంత బాగా పడుకున్నారు గైస్. చూడండి ఏదండి అమ్మగారు. తినండి. తిని ఫ్రిడ్జ్లో పెట్టి మన ఐస్ క్రీమ్ వచ్చింది గైస్. ఎంజాయ్. తిండు నాకొద్దు. గైస్ నేనైతే చెప్పినట్టే బోకులు పంపిస్తాను. చూడండి అక్కడ చూడు, మా వాళ్ళకి చూపి నీ ఫేస్ ఒకసారి చూపి. నా చింపాంజీ ముఖము. మనమైతే ఈలోపు ఐస్ క్రీమ్ తిందాం గైస్. ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా వచ్చి తినండి గైస్ ఐస్ క్రీమ్. Emotional damage. మేము వాడండి, మీ వెహికల్స్ వాడేలా చూసుకోండి. గైస్ ఇప్పుడైతే వంట చేపిద్దాం మనము. ఇంకరీ చేస్తున్నారు సార్ గారు. ఎగ్ ఫ్రై. ఎందుకంటే గైస్ అదొక్కటే వచ్చాయి కాబట్టి. మేము ఫ్రై అయినాయి, పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేద్దాం గైస్. గైస్ ఇందాక చెప్తున్నాడు కదా ఆనియన్స్ సాల్ట్ వేసినా అని. ఏదో పెద్ద చెఫ్ లాగా చెప్తాడు గైస్. చెఫ్ మంత్రా చెఫ్, వాళ్ళ ఫేమస్ చెఫ్ ఉంటారు అట్లా చెప్తాను. చిన్న ఒక వంట అండ్ గ్రేట్ చెఫ్ యు నో. బొంగు. మనకి కర్రీ అయితే రెడీ అయింది గైస్. లెట్స్ సీ హౌ ఇట్స్ కేమ్. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.